వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏఎస్ గారితో కలిసి పంపిణీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు. ప్రభుత్వం 3 లక్షల రూపాయలతో ఎవరిచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, కలెక్టర్ గారు అందరూ కష్టపడి కట్టించారు. ప్రేమించి గవర్నమెంట్ ద్వారా వీరికి 2,50,000 రూపాయలు ఉచితం. ఈ రోజు కోండ్రు శివయ్య గారి ఇల్లు ఎక్కడ నిలబడిపోయింది? కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దుడుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చినా ఎవరు ఆపినా పేదవాడి ఇల్లు ఆగడానికి లేదు, పక్కా ఇల్లు ఉండాలి అన్నటువంటిది మన పార్టీ నిర్మాత, పార్టీ స్థాపకులు నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఈ రోజు పక్కా ఇల్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు మీరు గమనించండి, ఎన్టీ రామారావు గారు రాకుండా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 50 సంవత్సరాలు పాలన చేసింది. పేదల ఇళ్ళు అంటే ఇందిరమ్మ ఇళ్ళు అని పేరు పెట్టి 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి ఇదే మీ ఇల్లు అని చెప్పారు. పెద్దగా గాలి వస్తే ఎగిరిపోతుంది, ఎవరైనా పెద్ద ఆయన చుట్ట దాగి పడేస్తే కాలిపోతుంది, ఇంటికి అల్లుడేస్తే లేదు, ఎవరు అసలు కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తే కూడా లేదు. అలాంటి పరిస్థితి, హీనమైనటువంటి పరిస్థితి పేదలకుంటే నందమూరి తారక రామారావు గారు వచ్చి పక్కా ఇల్లు నిర్మించి దేశానికే పక్కా ఇల్లు అంటే ఇలా ఉండాలని ఆ రోజే 6,000 రూపాయలతో నిర్మించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి అదే వారసుడు చంద్రబాబు నాయుడు గారు 2000